నేటి 15వ శ్లోకం. తన్వానాదిగ్వధూనాం సమధిక మధురాలోకరమ్యామవస్థాం ఆరూఢ ప్రౌఢిలేశోత్కలిత కపిలిమాలంకృతి కేవలైవ ఉజ్జృంభాంభోజనేత్రజ్యుతినితినముఖే కించిదుద్భిద్యమానా శ్మశ్రుశ్రేణీవ భాసాం దిశతు దశశతి శర్మఘర్మత్విషోవహ. ఈ శ్లోకంలో దినముఖే, దినము అనగా సూర్యదేవుని ఒక నవ యువకునిగాను దిక్కులను యువతులుగాను రూపకాత్మకంగా భావన చేశాడు మయూరుడు. వికసించిన పద్మములను ఆ రవికుమారుని యొక్క నేత్రములుగా భావించి పద్మదళాయతాక్షునిగా సూర్యదేవుని సాక్షాత్కరింపచేశాడు. అసలు వేద సాహిత్యంలోనే ఉపమాలంకారం, రూపకాలంకారం, దీపకాలంకారములు ప్రముఖంగా చెప్పబడుతుంటాయి. గత శ్లోకంలో వలనే ఈ శ్లోకంలో కూడా రూపకాలంకారాన్ని పొందుపరచటమే కాకుండా యోగశాస్త్ర రహస్యాలను సైతం నిక్షిప్తం చేశాడు మయూరుడు. ఈ శ్లోక మొదటి పాదం తన్వానాదిగ్వధూనాం సమధిక మధురాలోక రమ్యామవస్థాం. దిగ్వధూనాం, దిక్ ప్లస్ వధూనాం, దిక్కులనడి స్త్రీలకు సమధిక మిక్కిలిగా అధికమైన, మధురా ప్లస్ ఆలోక, ఆలోకనం అనగా చూడటం, పరిశీలించటం, వెలుగు, జ్ఞానోదయం, అంతర్దృష్టి అంటూ అనేక అర్థములు ఉన్నాయి. ఉదయకాంతులతో ప్రకాశించే దినరాజు అయిన ఆ సూర్యదేవునికి ప్రాగ్దిశా ప్రాంగణమంతటా వలపు మందిరంగా రూపుదాల్చింది. దిక్కాంతల వంక సమధికమైన మధురమైన ప్రేమతో చూస్తున్నాడట ఆ సూర్యదేవుడు. అనగా ఆ దిక్కులన్నిట ఆ సూర్యకాంతి సమధికంగా అలముకున్నది అని ఒక అర్థం. రమ్యాం ప్లస్ అవస్థ, ఆ సూర్యప్రకాశంతో దిక్కులన్నిటికీ రమ్యమైన ప్రకాశవంతమైనటువంటి స్థితిని తన్వాన కలిగించే విధంగా ఆ సూర్యకాంతి ప్రకాశిస్తోంది. దిక్కులనడి స్త్రీల వంక నవయువకుడైన సూర్యదేవుడు మధురమైన తన చూపులను ప్రసరింపచేసి ఆ దిశాకాంతలు కప్పుకొని ఉన్న చీకటి తెరను తొలగించి వాటికి తన చూపుల వెలుగు వస్త్రంతో ప్రకాశవంతమైన స్థితిని కలిగిస్తున్నాడని మరొక రూపకాత్మకమైన భావన. ఇదే భావాన్ని మరొక అద్భుతమైన రీతిలో సాంబ పంచాసిక అనే గ్రంథంలో కూడా చెప్పబడింది. ద్వాపర యుగంలో జాంబవతి శ్రీకృష్ణుల తనయుడైన సాంబుడు సూర్యదేవుని కేవలం భౌతిక ప్రపంచంలో కనిపించే తేజోమయ గోళంగా కాకుండా చిత్స్వరూపునిగా, చిద్భానుడుగా, సకల జీవులలోని ప్రాణశక్తి స్వరూపునిగా, ఆయన ప్రభా మండలమే వేదమయమైన శబ్ద ప్రపంచంగా తన 50 శ్లోకములలో అద్భుతంగా వర్ణించాడు. సాంబుడు కూడా తన సాంబ పంచాసికా గ్రంథంలో గృహస్థునిగా, ఈ సృష్టికి యజమానిగా సూర్యదేవుని అభివర్ణించాడు. ఖే సుప్తయో సాపత్న్యేనాభిముఖమివ కాంతయోర్మధ్య సంస్థః ద్యావా పృథ్వ్యోర్వదనకమలే గోముఖైర్బోధయిత్వా షడ్రసాస్వాదలోలహ అని వ్యాఖ్యానించాడు. ఖే సుప్తయో సంస్థః, ఆకాశమనడి శయ్యపై సంస్థితుడై గృహస్థ ధర్మ నిర్వహణ చేస్తూ పరస్పర అభిముఖంగా శూన్యావస్థితిలో నిదురిస్తున్న ఆకాశము, పృథ్వీ అనడి కాంతలిరువురి నడుమ ఉన్నటువంటి వాడై, గోముఖై తన కిరణములనడి హస్తములతో ఒకరి తరువాత మరొకరి ముఖకమలములను బోధయిత్వా మేల్కొలుపుతూ వికసింపచేస్తూ వాటి ఎందలి రసమును ఆస్వాదిస్తున్నట్లుగా సూర్యదేవుని భావించాడు. మనోలయమును పొందిన యోగులు మహర్షుల వలె శూన్యంలో రసాస్వాద స్థితిలో షడానంద భూమికలు అనుభవించే చిత్స్వరూపునిగా, రసాత్మకంగా, మహాయోగిగా సాంబుడు సూర్యదేవుని భావించాడు. మరొక అంతరార్థమేమిటంటే, మనకు సామాన్యంగా కనిపించే భావనలో గ్రీష్మంలో కర్షణ్యాది కిరణములచే భూమిగత రసమును ఆస్వాదించి, వర్ష ఋతువులో వర్షిణ్యాది కిరణములచే ఆకాశమునందలి అమృత రసమును అనగా మంచినీటిని భూమిపైకి కురిపించి
తద్వారా భూమిలోనికి ప్రసరించి వివిధములైన ఓషధులను అన్నములను ఉత్పత్తి చేసి జీవుల యొక్క ప్రసవమునకు కారణమై షడ్రసాస్వాదలోలునిగా ఆదిత్యుని వర్ణించాడు. సూర్య ఆత్మా జగతః అనే శృతివాక్య ప్రకారంగా సూర్యదేవుడే సృష్టికర్త అవుతున్నాడు. సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని చ సూర్యేలయం ప్రాప్నువంతి అని సూర్యోపనిషత్తు ప్రకారంగా బ్రహ్మాండాంతర గృహవర్తి అయిన ఆ సూర్యదేవుని యొక్క బాహ్యంగా ఉన్న గృహస్థ ధర్మాన్ని, ఆంతర్యంగా ఆదిత్యుని యోగీశ్వర తత్వాన్ని సాంబుడు అద్భుతంగా భావించాడు. అదేవిధంగా మయూర మహాకవి కూడా గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించటానికి సంసిద్ధుడైన సూర్యదేవుని నూనూగు మీసాల నూత్న యవ్వనంతో ఉన్న యువకునిగా భావించాడు. ముందుగా 3వ పాదాన్ని, తరువాత 2వ పాదాన్ని కలిపి భావన చేస్తే ఉజృంభాంభోజ నేత్రజ్యుతిని దినముఖే కించిదుద్భిద్యమానా ఆరూఢ ప్రౌఢిలేశోత్కలిత కపిలిమాలంకృతి కేవలైవ. దినముఖే, దినము అనగా పగలు, దినముఖే అనగా ఆ సూర్యదేవుని యొక్క ముఖమునందు ఉజృంభ చక్కగా వికసించిన లేదా పూర్తిగా విచ్చుకున్నటువంటి అంభోజ కమలములు లేదా పద్మముల వంటి నేత్రద్యుతి కన్నుల యొక్క కాంతితో కూడిన అనగా వికసించిన ఆ కమలములే ఆ సూర్యదేవుని యొక్క నేత్రములుగా ప్రకాశిస్తున్నాయి అని అర్థం. ప్రౌఢి యవ్వన సూచకంగా, కించిత్ కొద్దిగా, ఉద్భిద్యమాన అప్పుడే పైకి వస్తున్న లేదా మొలకెత్తుతున్నటువంటి, ఆరూఢి చక్కగా సంస్థితమైనటువంటి అనగా సూర్యదేవుని ముఖంలో యవ్వనం ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. ఆరూఢ ప్రౌఢి అనగా సూర్యకిరణముల యొక్క తేజస్సు కూడా క్రమంగా పెరుగుతున్నదని మరొక అంతరార్థం. లేశోత్కలిత, లేశ ప్లస్ ఉత్కలిత, లేశ అనగా లేశమాత్రంగా, కొద్దిగా, ఉత్కలిత అప్పుడే అభివృద్ధి చెందుతున్న మొగ్గవలే పొటమరించినటువంటి లేదా అంకురించిన, కపిలిమా ప్లస్ అలంకృతి నారింజ రంగును సంతరించుకుని ముదురు గోరోజన ఛాయతో అలంకరించినట్లుగా వరుసగా వస్తున్నటువంటి ఏవా ఆ సూర్యకిరణములు కేవలైవ, కేవల ప్లస్ ఇవ అనే పదానికి నూతన యవ్వనంతో ప్రకాశించే రవికుమారుని యొక్క తేజస్సు వలె ఉన్న సూర్యకిరణములు అని ఒక అర్థం. మరొక భావంలో బహువచన ప్రకారంగా ఆదిత్యులు అనగా అదితిపుత్రులైన దేవతలు అని అర్థం. కానీ ఏకవచనంలో ఆదిత్యుడు అనగా కేవలం సూర్యదేవుడు అని మాత్రమే భావించవలసి ఉంటుంది. అనగా 33 కోట్ల దేవతల యొక్క సంక్షిప్త సమాహార స్వరూపమై సర్వదేవతాత్మకమైన కారణంగా సూర్యదేవుడు మాత్రమే ఆదిత్యుడుగా పిలువబడుతున్నాడు. సర్వదేవతాత్మకోహేష తేజస్వీ రశ్మిభావన అంటూ సూర్యుని యొక్క తేజస్సుని ఆదిత్య హృదయం ప్రారంభంలోనే కీర్తించింది. కేవలైవ, కేవలం సర్వదేవతాత్మక స్వరూపమైన ఆ ఆదిత్య దేవుని వలె ఆ సూర్యకిరణములు ప్రకాశిస్తున్నాయని మరొక అంతరార్థం. శ్మశ్రుశ్రేణీవ భాసాం దిశతు దశశతీ శర్మ ఘర్మత్విషోవహ. శ్మశ్రు పెరిగిన గడ్డము, మీసముల, శ్రేణీ ప్లస్ ఇవ నూనూగు మీసముల వరుస వలె, ఘర్మత్విష వేడిమి యొక్క కాంతి లేదా సూర్యరశ్మి అని అర్థం. వెచ్చని కాంతులను వేడిమితో కూడిన కాంతిని వెదజల్లుతూ భాసాం ప్రకాశించే ఆ సూర్యకిరణములు అని ఒక అర్థం. ఘర్మత్విష అనే అద్భుతమైన ఈ శబ్దానికి మరొక యోగపరమైన అంతరార్థం ఏమిటంటే ఘర్మము అనగా చెమట అనే అర్థం కూడా ఉన్నది. తపన, తాపము లేదా తపింపబడటం వలన చెమట ఏర్పడుతుంది. ఆ తపన ఏమిటంటే పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలనే తపన, మోక్షాన్ని పొందాలనే ఆకాంక్ష ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ క్షణమే దినముఖ నిజమైన సుదినంగా చెప్పబడుతుంది. ఆ తపన, ఆ తపస్సు వలన కాంతి అనగా జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది. ఈ త్విష అనే యోగ శబ్దానికి కాంతి అనగా జ్ఞానకాంతిని సూచిస్తుంది. జ్ఞానమేవ దేహి కైవల్యం
కేవలం జ్ఞానం మాత్రమే కైవల్యాన్ని ప్రసాదించగలదు. కేవలైవ అనే పదాన్ని కూడా ఇక్కడ అన్వయించుకుంటే ముముక్షువులకు కేవలం జ్ఞానప్రకాశాన్ని కలిగించేవిగా ఆ సూర్యకిరణాలు భాసిస్తున్నాయని మరొక అంతరార్థం. అంతేకాకుండా శ్మశ్రుశ్రేణీవ నూనూగు మీసముల వరుసవలే భాసించే ఆ సూర్యకిరణములు అనటంలో వేడిమిని సంతరించుకున్న ఆ సూర్యకిరణములు చురుక్కున మనలను స్పృశిస్తున్నాయనే మరొక చమత్కారమైన భావన కూడా దీనిలో అంతర్లీనమై ఉన్నదని చెప్పవచ్చు. దశశతి అనగా సహస్రము లేదా అనంతమైనటువంటి ఆ సూర్యకిరణములు వహా మీకు శర్మ సుఖము లేదా శుభమును దిశతు కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. అయితే ఈ శ్లోకంలో అనే యోగపరమైనటువంటి శబ్దాలు అనగా ఉజృంభాంభోజ అనగా అనాహత కమలం లేదా హృదయ కమలం వికసించటం, మధురాలోక అనగా తత్వాలోకనం లేదా తత్వదర్శనం, రమ్యామవస్థాం అనగా సచ్చిదానంద స్థితి, ఘర్మత్విష ఆత్మజ్ఞానం లేదా ఆత్మజ్యోతి ప్రకాశం, కేవలైవ అనగా సూర్యాత్మ జగతః అనే వేదవాక్య ప్రకారంగా సకల జగత్తుకి ఆత్మయై ప్రకాశిస్తున్న సూర్యదేవుడు అంటూ అత్యంత గోప్యమైన గురుముఖ వేద్యమైన యోగ శబ్దాలను యోగశాస్త్రపరంగా ప్రయోగించాడు మయూరుడు. ఇది కేవలం ప్రాపంచికమైన స్త్రీల పరంగా సవతులు పృథ్వీ ఆకాశములను సవతులుగా లేదా దిక్వనితలుగా భావించటానికి వీలులేదు. శాక్తే సంప్రదాయంలో అంతర్నిరంతన నిరింధన మేధమా అనే అంతరిక్షంలో నిరంతరంగా ఎటువంటి ఇంధనం కానీ సమిధలు కానీ లేకుండా ప్రజ్వరిల్లేటువంటి మోహాంధకార పరిపంథిని సంవిదగ్నౌ మోహమనే అంధకారానికి శత్రువై దానిని నశింపజేసే చిదగ్ని స్వరూపంగా కస్మింశ్చిదద్భుత మరీచి విలాసభూమౌ సూర్యకాంతి అనే అనిర్వచనీయమైన ఆ విలాసవంతమైన వేద భూమికలో ఏర్పాటు చేయబడినటువంటి ఆ చిదగ్నిలో పూర్ణ హోమం జీవోమ్యహం అహం అనేటువంటి భావాన్ని పూర్ణాహుతిగా హోమం చేయటమే స్వాత్మయజ్ఞం. మహాయోగులు సూర్యోపాసన ద్వారా సాగించే ఆత్మజ్ఞాన మహాయజ్ఞం. ఇదే రహోయాగ క్రమారాధ్య అని లలితా సహస్రంలో చెప్పబడుతోంది. ఈ యోగ రహస్యాలను ఈ శ్లోకంలో నిక్షిప్తం చేశాడు మయూరుడు. వికసించిన పద్మముల వంటి కన్నులతో సరసిజాక్షుడై నూనూగు మీసముల నూత్న యవ్వనంలో ఉన్న ఆ సూర్యదేవునికి ప్రాగ్దిశా ప్రాంగణమంతటా వలపు మందిరంగా రూపుదాల్చి బ్రహ్మాండాంతర గృహవర్తి అయి దిక్కులనే యువతుల వంక తన చూపులను ప్రసరింపజేసే అనంతమైన వేడిమిని సంతరించుకున్నటువంటి ఆ సూర్యకిరణములు మీకు శుభమును కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఛాల వారి అనువాదం. ప్రాగ్దిశా ప్రాంతం పసుపు కుంకుమలతో వలరాజు అందాల భవనమయ్యే దినరాజు యువకుడై తేజరిల్లుచునుండ కమనీయ కమలాలు కన్నులయ్యే హరినీలమణులుగా మెరయు నవ్యమయూఖ సాహస్రి మొలక మీసములయ్యే హేమాంగ దశ దిశ భామిని మణులకు ఆలోకమే మన్మథ బాణమయ్యే వాలుగన్నుల చూపులు పైన సోకి రవికుమారుని వెడదయురమ్మును బికే సహజ సుందర భానుమీ సమ్ములవిగో అనుజ పల్కుమా వేగము స్వాగతం. స్వస్తి.